బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు, 3 పార్టీలు జతగట్టి ఆ ఎన్నికల్లోకి వెళ్ళడం, అనూహ్యమైన ఫలితాల్లో భారీగా కూటమి గెలవడం అంతా కూడా మనం చూసాం. అయితే ఈరోజు ఉదయాన్నే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సమావేశం పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తున్నాము అంటూ కూడా సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఇక రేపు ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరగబోతుండగా, ఈ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు, అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, వెంకయ్యనాయుడు, యోగితో పాటు పలు కీలక రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న పక్క రాష్ట్రమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో రేపటి ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి సైతం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్టుగా ఇప్పుడు సంచలన సమాచారం అందుతుంది. రేపటి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు ప్రయత్నించగా చంద్రబాబు ఫోన్కు జగన్ అందుబాటులోకి రాలేదట. చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరనే సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉదయాన్నే సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని చెప్పారు. తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుందని, అందుకే వారంతా చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఇక విధ్వంస కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉండాలి అంటూ మాటలకే పరిమితమైన చంద్రబాబు నాయుడు తాజాగా మాటలు మాట్లాడినంత ఈజీగానైతే చేతివాతం కనబడటం లేదు. ఎందుకంటే ఇటీవల తాను సాక్షికి సంబంధించిన టీవీ కొనసాగింపులో సైతం అడ్డుకట్ట వేస్తున్నట్టుగా స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నాయి. ఏపీలో మీడియా ఆంక్షలు, కొత్త సర్కార్ విపరీత పోకడతో ముందుకు అడుగులు వేస్తుంది అంటూ కూడా ఇప్పుడు మొదలవుతుంది. జర్నలిస్టులు కొత్త ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షికి సంబంధించిన మీడియాతో పాటు మరో 2 ఛానళ్లకు అనుమతే నిరాకరించింది. కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులకు పాసులు ఇవ్వని అధికారులు మాటలు మాత్రం చాలా గొప్పగా ఎందుకు చెబుతున్నారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే రేపటి ప్రమాణ స్వీకారానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కారు. ఎలాగో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసిన ఆయన ఫోను అందుబాటులోకి లేరు అని అయితే క్లియర్ కట్గా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారి రేపటి ప్రమాణ స్వీకారానికి 20 మంది వీవీఐపీలు కూడా వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, అలాగే పలువురు కీలక కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇక వీరితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మేఘాలయ సీఎం హాజరవుతున్నారట చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి. ఇక వీరితో పాటు తమిళ్ స్టార్ హీరో అయిన స్టార్ రజనీకాంత్ దంపతులు, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఖచ్చితంగా ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా ఆయన హాజరయ్యే అవకాశం లేదు అని కొందరు చెప్తున్నారు. రేపటితో తేలుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి గెలవడం ఒక సంచలనం అయితే, కూటమి చేస్తున్న అడుగులు, కూటమి రాబోయే కాలంలో తీసుకుంటున్న డిసిషన్స్ తద్వారా వెలిసి పూర్తిగా ఎలా ఉంటుంది అనేది మాత్రం కూడా ఒక చాలా కీలకంగా మారుతుంది. చాలా అడుగులు అయితే ఎలాగ వేస్తారన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు ఫోన్ చేస్తానైతే రిప్లై ఇవ్వలేదు అనేది మాత్రం సమాచారం.